ఈరోజు మార్కెట్స్ పరిస్థితి ఏమైందంటే, "ఏది కాని వేళ గేదె ఈనింది" అనే సామెత విన్నారా? కరెక్ట్‌గా ఈరోజు మార్కెట్స్ అలాగే ఉన్నాయి. అలాగే ఎండ్ అయినాయన్నమాట. సో, ఈరోజు సరదాగా మనం మన స్టాక్ మార్కెట్ స్టోరీస్‌లో ఈ లెవెల్స్ ఏంటి? ఈరోజు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లేకపోతే ఒకటో, రెండో పెద్ద షేర్‌లలో జరిగిన యాక్షన్స్ వాటిని ఎలా ప్రెడిక్ట్ చేసుకుంటాం? నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయంలో ఏమన్నా క్లూస్ ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! నిఫ్టీ. సరిగ్గా నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ క్యాండిల్ అంటానండి దీన్ని. ఎందుకంటే, నిన్న రాత్రి ట్రంప్ గారు ఒక డీల్ సెట్ చేసాం మనం. మనం డీల్ సెట్ చేసుకున్నాం కాబట్టేసి, ఈరోజు పొద్దున్నే అర్జెంట్‌గా మార్కెట్స్ అన్నీ వెళ్ళిపోయి ఓ 10% 5% 7% పైన క్లోజ్ అవ్వాలి అనే ఒక మూడ్ సెట్ అయింది జనాల్లో. మరి ఇది ఎందుకు సెట్ అయింది? మీరు ఫండమెంటల్‌గా చూస్తే టారిఫ్స్ తగ్గించినప్పుడు గాని, టారిఫ్స్ పెంచినప్పుడు గాని, మార్కెట్స్‌లో అసలు టారిఫ్స్‌తో సంబంధమే లేని స్టాక్స్ గూడా ఎందుకు పరిగెడుతున్నాయో అర్థం కాదు. అయితే మన మార్కెట్‌లో సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గనక సెంటిమెంట్ పాజిటివ్‌గా టర్న్ అయిపోయింది అని జెప్పేసి సడెన్‌గా ఓసారి అలా ఓ 5%, 6% నడిచింది. నిన్నటి దాకా షార్ట్స్ చేసుకున్న షార్టర్స్ అందరూ కూడా సడెన్‌గా పొద్దున్నే లేచి అమ్మో! నేను అర్జెంట్‌గా కవర్ చేసుకోవాలి అని మీదడ్డారనమాట. మీద పడేసేసరికి ఏమైంది? దగ్గర దగ్గరగా నిన్న 24,800 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ సడెన్‌గా ఈరోజు పొద్దున ఓపెనింగే 26,343 దాకా గూడా క్యాండిల్ పడింది. ఇది చాలా పెద్ద క్యాండిల్. ఓకే. సో, ఈ క్యాండిల్ పడిన తర్వాత ఏమైంది? ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి సెల్లింగ్ మొదలైంది. అన్‌ఫార్చునేట్‌లీ ఇలాంటి సెల్లింగ్ వచ్చిన తర్వాత ఈ మార్కెట్ యొక్క దిశ ఏమైపోతుంది అనేది పెద్ద ప్రశ్న. సో, ఇట్లాంటి ప్రశ్నని నాకు వచ్చింది. అందుకని నేనొక్కసారి మళ్ళీ రకరకాల టైమ్ ఫ్రేమ్స్‌లో వాలిడేట్ చేస్తే, ఇగో చూడండి నిఫ్టీ కరెక్ట్‌గా టాప్ దగ్గరకొచ్చి ఆగింది. దీని విక్ ఉంది చూసారా? ఈ క్యాండిల్ విక్ చూసారా? విక్ కరెక్ట్‌గా టాప్ దగ్గరకొచ్చింది. అంటే ఇది టాప్ రెసిస్టెన్స్ పాయింట్‌కొచ్చింది. అక్కడి నుంచి అలా అక్కడ మొదలై మెల్లిగా డ్రాప్ అవ్వుకుంటూ కిందకొచ్చింది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ కిందకి రావడము మీరు ఓవర్ ద డే చూస్తే ఇది మొత్తం 1 డేలో పెట్టాను కదా! కాసేపు 5 మినిట్స్‌లో పెట్టి చూద్దాం. ఓవర్ ద డే చూస్తే ఇది మొట్టమొదటి క్యాండిల్. అంటే ఇది ఎర్రర్ క్యాండిల్ అనమాట. ఇంత పైకి రాలేదు. ఇది ఎక్కడొచ్చింది? సడెన్‌గా వీళ్ళొచ్చి షార్ట్ కవరింగ్ ఓపెనింగ్ క్యాండిల్‌లోనే షార్ట్ కవరింగ్ చేయడం వల్ల అది అలా పైకెళ్ళి మార్కెట్‌లో 26,349కెళ్ళింది. దీని హై 26,341కొచ్చింది. అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా సెటిల్ అయిపోయి అలా కిందకొచ్చి ఇది లో అనమాట. ఇక్కడ లో వచ్చింది. 25,674 ఆల్‌మోస్ట్ క్లోజ్ అయింది కూడా అక్కడే క్లోజ్ అయింది. సో, బేసికల్లీ ఈ క్యాండిల్ ఏదైతే ఆల్ టైమ్ హైకి దగ్గరగా బ్రేకౌట్ అయిందో, ఇది అంత కరెక్ట్ కాదు. ఇది కేవలం షార్ట్ కవరింగ్, పానిక్ షార్ట్ కవరింగ్ అనేది వాస్తవం. అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చారు చూసారా? ఇది సెల్లర్స్ యొక్క బలాన్ని చూపిస్తుంది. అంటే మార్కెటు చాలా పైకొచ్చేసినా కూడా కొత్త బయింగ్ వచ్చిందా అంటే కొత్త బయింగ్ కనపడట్లేదండి. ఏ టైమ్ ఫ్రేమ్‌లోనూ కనపడట్లేదు. ఇది చూడండి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ లార్జ్ క్యాండిల్ పడి అక్కడి నుంచి ఎక్కడైతే ఎప్పుడైతే స్ స్టాక్ మార్కెటు నంబర్ పెరుగుతుందో అంటే లేకపోతే బయింగ్ సైడ్ వచ్చి కాస్ట్‌లీయర్ అయిపోయిందో పైకెళ్ళిందో అప్పుడు వాల్యూమ్ తగ్గుకుంటూ వచ్చింది. మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇది బుల్లిష్ సిగ్నల్ కాదు. 2 సిగ్నల్స్ ఇక్కడ దారుణమైన సిగ్నల్స్ కనపడుతున్నాయి బేరిష్ సైడ్. ఒకటి పైకెళ్ళి రిజెక్షన్ వచ్చింది. కరెక్ట్‌గా రెసిస్టెన్స్‌లో రిజెక్షన్ వచ్చింది. రెండోది ఇది పైనుంచి కింద దాకా ఆల్మోస్ట్ మరబోజు క్యాండిల్ పడింది. ఒక్క చాలా చిన్న బాడీ ఉందండి. ఇదిగోండి ఈ విక్ తీసుకుంటే మీకు 769 ఇక్కడ లో ఎంతొచ్చింది? 641 25,641 క్లోజర్ ఏమో 25,727 ఓన్లీ 60 పాయింట్స్, 80 పాయింట్స్ డిఫరెన్స్‌లో వచ్చింది. సో, ఇది ఏ విధంగా కూడా పాజిటివ్ క్యాండిల్ అనుకోలేము. ఇది కేవలం గ్యాప్ అప్ క్యాండిల్ అయిందనమాట. ఇది పైగా ఇది ఎక్కడొచ్చింది అనేది ఒక్కసారి మీరు చూసుకుంటే కరెక్ట్‌గా టాప్ రెసిస్టెన్స్‌లో వచ్చింది. అక్కడి నుంచి పెద్ద క్యాండిల్ కింద పడింది. ఇది నిజంగా చాలా చాలా ఇబ్బందికరమైన క్యాండిల్. సో,
దీని బేసిస్ మీద మీరు బయింగ్‌కి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ఇటువంటి క్యాండిల్స్ మీరెప్పుడు చూసినా సరే, ఇలా పైకొచ్చి గ్యాప్ అప్ అయ్యి పైకి వచ్చిన క్యాండిల్ ఇక్కడొకటి, ఇక్కడొకటి గ్యాప్ అప్ ఓపెనింగే గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి కిందకి పడిన క్యాండిల్స్ మీకు ఎప్పుడైనా సరే పీక్‌ని, టాప్‌ని సూచిస్తాయి. సో, ఇక్కడ నుంచి మరి ఇది వస్తుందా? ఇది మళ్ళీ మీకేమన్నా వస్తుందా? ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా సెల్లర్స్ మంచి ఇంపాక్ట్‌ని చూపించారు. ఇంపాక్ట్‌ని చూపించి కిందకొచ్చి కరెక్షన్ వచ్చింది. సో, కరెక్షన్ ఆర్ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఎక్కువ కాలం రాకపోవచ్చు. బట్ స్టిల్ దెన్ ఇది డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇదే సినారియో మొత్తం అన్ని ప్రధాన ఇండెక్స్‌ల్లోనూ జరిగింది. మీరు చూడండి ఇక్కడ. ఇది చూసారా? బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై పైన అంటే షార్ట్ కవరింగ్ అనమాట. పానిక్ షార్ట్ కవరింగ్‌తో ఆల్ టైమ్ హైకి చాలా పైన ఓపెన్ అయినప్పటికీ, అక్కడ నుంచి కిందకి కొట్టుకుంటూ వచ్చి ఎక్కడైతే ప్రైమరీ సప్లై జోన్ ఉందో ఆ సప్లై జోన్ లోపలికొచ్చింది. సో, ఇప్పుడు ఇది వాలిడు కాదు, ఇన్‌వాలిడు కాదు. సో, పూర్తిగా ఎటు డిటర్మైన్ చేయలేని సెక్షన్‌లో మనం ఈరోజు మార్కెట్స్‌లో చూస్తున్నాం. చూసారా? అస్సలు. అంటే ఇక్కడి నుంచి కిందకొచ్చింది. ఇక్కడికొచ్చి ఆగిపోయింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ గనక మీకు 360 పైకొస్తే మీకు బుల్లిష్ ట్రెండ్ రిటర్న్ వచ్చినట్టు. రేపు గనక క్యాండిల్ ఈ కింద, ఈ మధ్యలో ఈ 2 సప్లై జోన్స్ మధ్యలో వచ్చిందో దెన్ మార్కెట్స్ రెయిన్‌బోడ్ ఉన్నట్టు. లేదా ఒక క్లియర్ డైరెక్షన్ 58,000కి కిందనే మీకొస్తుంది గానీ 58,000 పైన డైరెక్షన్ రాదు. సిమిలర్ సిట్యుయేషన్ నిఫ్టీలో కూడా ఉంది. 25,427 బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్స్ డిటర్మినెంట్‌గా కిందకెళ్తున్నాయి. లేకపోతే ఆహ్, పైకెళ్ళింది అనుకుంటే 26,400 పైనే బుల్లిష్ కాల్ అన్నమాట. కరెక్ట్‌గా రేంజ్ బౌండ్‌లో మార్కెట్స్ వచ్చినాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఆప్షన్స్ వాళ్ళ పానిక్ షార్ట్ కవరింగ్ మూవ్ అనుకుంటాను. ఈరోజు అలాగే జరిగింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ గూడా. సో, నిఫ్టీ ఎక్స్‌పైరీ మూవ్స్ కూడా ఇంత పెద్ద మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్‌పైరీలో అటు ఇటు చేయరు కదా! ఆల్రెడీ పొజిషన్స్ క్లియర్‌గా ఉండుంటాయి. ఆ పొజిషన్స్ క్లియర్ అయినాయి. సో, ఈ 2 పరిస్థితుల్ని చూస్తే ఇది ఎటూ కాని వ్యవహారం అని చూస్తున్నాం. సరే. దీన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనుకుంటే 2 ప్రధానమైన స్టాక్స్ చూసుకుందాం. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి. ఇంకా మిగతా పార్ట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ నిఫ్టీ మూవర్స్ లేకపోతే మార్కెట్ మూవర్స్ అనేవి ఇవే గనక దీనిని పట్టి అసలు నిఫ్టీ నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అయితుందా అని ఒక గెస్ చేయొచ్చు. రిలయన్స్ చూడండి చాలా గ్యాప్ అప్ వచ్చింది. వాస్తవానికి నిన్న జరిగిన ట్రేడ్ డీల్‌లో రిలయన్స్‌కి పాజిటివ్ న్యూస్ ఏముందో నాకైతే అర్థం కాల. ఎందుకంటే ఒకటి అమెరికా నుంచి కొనండి, అమెరికా నుంచి కొనండి అని ట్రంప్ గారు చెప్పారు. రెండోది రష్యన్ ఆయిల్‌ని కట్ చేసుకోండి అని కూడా డీల్‌లో ఉంది. మరి ఈ 2 జరిగినప్పుడు రిలయన్స్‌కి పాజిటివ్ ఎలా ఉంది? ఎలా ఉందో తెలీదు. ఎందుకంటే మార్కెట్‌ని అక్కడ పెట్టాలి అనుకున్నారు కాబట్టి మనం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం. అండ్ వాల్యూమ్ కూడా చూడండి ఈరోజు. ఈరోజు రిలయన్స్ యొక్క వాల్యూము ఆల్‌మోస్ట్ పెద్ద పెద్ద మూవ్స్ ఉన్న ఇంత వాల్యూమ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ. వాల్యూము హై ఉంది. దీన్ని షార్ట్ కవరింగు హై ఉంది. మరి ఇది షార్ట్ కవరింగ్‌లో వచ్చిన వాల్యూమా? లేకపోతే పాజిటివ్‌గా వచ్చినప్పుడు దీన్ని సెల్ చేసుకొని తగ్గించుకున్నారా? అనేది మీరు దయచేసి ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఏది ఏమైనా రిలయన్స్ గనక ఇటువంటి ట్రెండ్‌ని గనక మీరు కనిపిస్తే మీకు గనక రిలయన్స్ ఇట్లాంటి ట్రెండ్ కనిపిస్తోంది అంటే మార్కెట్స్ మోర్ ఆర్ లెస్ సైడ్‌వేస్ ఆర్ రేంజ్ బౌండ్‌గానే ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఎప్పుడైతే సెల్లింగ్ వచ్చిందో, సెల్లింగ్ పెద్ద వాల్యూమ్‌తో వచ్చింది. బయింగ్ తక్కువొచ్చింది. అయితే ఈ హైయెస్ట్ వాల్యూమ్ కవరేజ్ షార్ట్ కవరింగ్ అన్నమాట. పానిక్‌లో షార్ట్ కవర్ చేసుకున్నారు. వీళ్ళెక్కడికెళ్ళి చేసుకున్నారు? 1450 దగ్గర పానిక్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. అంటే 19 జనవరి నుంచి ఎవరైతే షార్ట్స్ ఉన్నారో, షార్ట్స్ చేశారో వాళ్ళు పానిక్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇది కొత్త బయింగ్ వచ్చింది అని రిలయన్స్‌లో కూడా చెప్పే పరిస్థితి లేదు. పోనీ తర్వాతొచ్చి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మనం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చూసాం గదా! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కూడా ఆల్‌మోస్ట్ అదే పరిస్థితొచ్చింది. ఈ క్యాండిల్ చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 993 దగ్గర స్టార్ట్ అయింది. టక 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 టకమని 950కొచ్చింది. అక్కడి నుంచి చిన్న రికవరీ వచ్చింది. అక్కడి నుంచి 947 ఆల్‌మోస్ట్ డే లో దగ్గర ఎండ్ అయింది. అంటే
ప్రధాన కాంట్రిబ్యూటర్స్ 2 కూడా స్ట్రెంగ్త్‌ని చూపించలేదు. ఎప్పుడైతే డౌన్ అవుతోందో అప్పుడు వాల్యూమ్స్ పెరిగినాయి. అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా కిందకెళ్తుందేమో అనే భయం ఉన్నది. అందుకని ఈరోజు ఆల్మోస్ట్ 3% కనిపిస్తున్న చార్ట్‌లో 2.5% కనిపిస్తున్న అబ్బో! అద్భుతమైన బయింగ్ వచ్చిందనుకున్నా కూడా బయింగ్ కౌంటర్స్ చాలా, చాలా, చాలా చిన్నగా ఉన్నాయి. అందుకని ఎవరైనా ఇక్కడి నుంచి పాజిటివ్ వైపు ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఆలోచించి ట్రేడ్ చేసుకోండి. ఇదేమి అంత హ్యాపీగా, అద్భుతంగా ఉన్న మార్కెట్ అయితే కాదు. అట్‌లీస్ట్ ఇన్ ది ఫ్రంట్ లైన్స్. సీఎన్ఎక్స్ ఐటీ, సీఎన్ఎక్స్ ఐటీ కూడా చూడండి 40,000 దగ్గర స్టార్ట్ అయింది. 40,000 దగ్గర తీసుకొచ్చి డే లోలో క్లోజ్ అయింది. అంటే మార్కెట్‌లో ప్రధానమైన ప్లేయర్స్ అందరూ కూడా ఇలా హైలో క్లోజ్ అయ్యి, అలా కిందకొచ్చి రెసిస్టెన్స్ కన్నా కిందకొచ్చారు. అంటే మార్కెట్స్ ఇప్పటికీ కూడా సెల్లర్స్ మార్కెట్‌గానే ఉన్నది. దిస్ వాస్ ఎ రైజ్ ఇన్ సేల్. ఈ కుంకుమ నామం ఏదైతే ఉందో ఐ థింక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్‌లో చాలా రోజులు మాట్లాడుకోవాల్సిన విషయం. బహుశా ఇది నేను ఆప్షన్స్ ట్రేడింగ్ వాళ్ళ గిమ్మిక్, ఆప్షన్స్ ట్రేడింగ్ వాళ్ళు తీసుకొచ్చిన కవరింగ్ వల్ల ఇది అలా పైకెళ్ళాల్సొచ్చింది. షార్ట్ కవరేజ్ చాలా చాలా తక్కువ టైంలో చేసుకున్నారు. అందుకని చాలామంది నష్టపోయారేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఈ నష్టాలు అనేవి ఏమిటి? ఎప్పుడొస్తాయి? లేకపోతే ఇట్లాంటి నష్టాలు ఎవరెవరికొచ్చినాయనేది కొన్నాళ్ళు మనం సోషల్ మీడియా చూస్తే ఆర్తనాదాలు, తర్వాత రకరకాల టాంట్రమ్స్ మనం వింటాం. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే ఈ ఐరన్ ఫ్లై లాంటి పుట్స్, కాల్స్ రైట్ చేస్తున్నారో, కాల్ రైటర్స్ ఉన్నారో, లేదా ఆప్షన్ రైటర్స్ ఉన్నారో, రీటైల్ వాళ్ళు బాగా దెబ్బతిన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి క్యాండిల్స్ ఆప్షన్ రైటర్స్‌కి నిజంగా నిద్ర పోగొట్టే క్యాండిల్స్. వాళ్ళేం జేస్తారు? ఆప్షన్ రైటింగ్‌లో కింద, పైన 2 సెల్ జేస్తారు. స్టాప్ లాస్ ట్రిగ్గర్ జేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈరోజు ఓపెనింగే చాలా పైకెళ్ళి ఓపెన్ అయింది. ఎందుకయింది? ఎప్పుడైతే ఇట్లాంటి ఈవెంట్స్ ఒస్తాయో, బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ కానీ, టఫ్ ఈవెంట్స్ కానీ, వాళ్ళ వాళ్ళకొచ్చే ప్రీమియం అంటే కింద అంటే వాళ్ళు ఒక పుట్టు, ఒక కాల్ సేమ్ స్పాట్‌లో అమ్మితే, పుట్టులో వచ్చేది పుట్టు 0 అయిపోయినా గూడా వాళ్ళకొచ్చేది కేవలం ప్రీమియం మాత్రమే. కానీ వాళ్ళు ఎక్కడైతే లాభం తెచ్చుకోవాలో, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి నష్టం చాలా వస్తుంది. ఎందుకు? అంటే ఇన్‌ఫైనైట్ కనుక. పుట్ రైటర్స్, కాల్ రైటర్స్. కాల్ రైటర్స్ మరి దెబ్బతినుండొచ్చు. ఎవరైతే హెడ్జ్ పొజిషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి కాస్త లాసెస్ లిమిట్ అయినా కూడా మరి ఎంతమంది నిజంగా వాళ్ళ అకౌంట్‌లు తుడిచిపెట్టుకుపోయినాయో మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేస్తే మనకి ట్విట్టర్‌లో తెలుస్తుంది. సో, ట్విట్టర్‌లోనో లేకపోతే మిగతా ప్లాట్‌ఫార్మ్స్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. సో, అందుకని దయచేసి ఈ మార్కెట్‌లో అగ్రెసివ్ బయింగ్‌కి ఎళ్ళకండి. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఎటెళ్తుంది అనేది ఫర్దర్‌గా మనం చూద్దాం. స్టాక్ మార్కెట్ స్టోరీస్‌తో మళ్ళీ కలుద్దాం.